హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి అంశం రోజు రోజుకు అతిపెద్ద ఇబ్బందిగా మారుతోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి అంశంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అమరావతిలో అసలు వాస్తవం ఏంటి, అమరావతిలో అసలు ఏం జరుగుతోంది, అమరావతి యొక్క భూముల విలువ ఏంటి అనే ఒక ప్రశ్నలు పరంపర వేధిస్తోంది. నిజానికి అమరావతిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ అభివృద్ధి చేసిన తర్వాత అమరావతిలో పెద్ద ఎత్తున అమరావతిలో భూముల విలువ పెరుగుతుంది. ఆ భూముల్ని అమ్మకానికి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో అప్పులన్నీ తీరుతాయనేది ప్రభుత్వం ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నటువంటి మాట. ఎప్పుడైతే వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తుంది, కానీ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదు, అమరావతి లాంటి నగరాన్ని నిర్మించాలంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని పదే పదే చేస్తున్నటువంటి విమర్శల్ని కౌంటర్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తరచూ గతంలోనూ ఇదే చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెబుతోంది. అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు, దీని అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి భూముల్ని అమ్మకానికి పెడితే వచ్చే ఆదాయంతో అప్పులు తీరుతాయనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. సో ప్రభుత్వం ఏం చెబుతోంది, దాదాపు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏదైతే తొలి దశలో 50,000 ఎకరాల వరకు సేకరించాలో, ఇందులో 34,000 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరిస్తే మరో 18,000 ఎకరాలు 20,000 ఎకరాలు అయితే ప్రభుత్వ భూములు ఉన్నాయి. మొత్తానికి 53 నుంచి 54,000 ఎకరాలు అమరావతి కోసం తొలి దశలో సేకరించిన భూములు. సో వీటిని రిటర్నబుల్ ప్లాట్స్గా అభివృద్ధి చేసి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద 4,000 ఎకరాలు మిగులుతాయి. ఎకరాకి 20 కోట్లతో అమ్మినా దాదాపు 80,000 కోట్లు సమకూరుతాయి. ఆ 80,000 కోట్లతో అప్పులు తీర్చేయవచ్చు అనేది ప్రభుత్వం తరచూ చెబుతున్నటువంటి మాట. కానీ అదే సమయంలో మంత్రి నారాయణ రెండో దశ భూముల సేకరణకు సిద్ధమైనప్పుడు చేసినటువంటి ప్రకటన, తొలి దశ భూముల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి మిగిలేది 2,000 ఎకరాలే. సో దాంతో అభివృద్ధి చేయడం కష్టం, అమరావతి నిర్మాణం నగరాన్ని అంతర్జాతీయ నగరాన్ని నిర్మించడం కష్టమని చెబుతూనే రెండో దశ అందుకే చేస్తున్నాము, రెండో దశ పోలింగ్ అంటూ తిరిగి రెండో దశ పోలింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున రైతుల్లో ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమరావతికి చట్టబద్ధత ఏది అనే ప్రశ్న ఇప్పుడు గతంలో ప్రశ్నించినటువంటి రైతులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటు అమరావతి రైతుల్ని ఒప్పించలేకపోతుంది, అటు గ్రామ సభలో అమరావతి రైతుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేకపోతుంది. అలాగని ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతిలో అసలు భూముల విలువ ఎంత ఉందనేది ఇప్పుడు క్లియర్ పిక్చర్ అనేది మరోసారి ముందుకు రావడంతో అమరావతి రైతుల్లోనూ అమరావతి పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాలు కావచ్చు, మరొకటి కావచ్చు, వీటిపై మరోసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం నేపథ్యం ఏర్పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నది ఏంటంటే, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం కట్టుకోవడానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అది ఎంతకి? గజం 7,500 రూపాయలకు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ప్రకటన. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయి, సమాచారం ఉంది. అధికారికంగా చంద్రబాబు నాయుడు 5 ఎకరాల భూమిని అమరావతిలో కొనుగోలు చేశారు. గజం 7,500 చొప్పున, అంటే దాదాపు 5 ఎకరాలంటే 3,70,00,000 వరకు ఆయన ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన భూమి 5 ఎకరాలు 4 రోడ్ల కూడల్లో ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. సో అంటే ఇక్కడ మొత్తం ఎకరా దాదాపుగా 4 కోట్లు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్క ఏదైతే 20 కోట్లు ఉందో, అంటే 20 కోట్ల విలువ లేదు అక్కడ ఎకరా. ఇక్కడ ఎకరా అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాజాగా కొనుగోలు చేసినటువంటి భూముల విలువ ప్రకారం చూస్తే ఎకరా 4 కోట్లు కూడా లేదు. కానీ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి, ఎకరా 20 కోట్లు పలుకుతుంది. ఆ 20 కోట్ల ఎకరా చొప్పున 4,000 ఎకరాలు లేదా ఎన్ని వేల ఎకరాలు అయితే మిగిలితే అన్ని వేల ఎకరాలు అమ్మేస్తే
ఖచ్చితంగా పెద్ద ఎత్తున 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. సో ఇదంతా తప్పు. దీనికి సంబంధించినటువంటి లెక్కలు తప్పు. ముఖ్యంగా భూమి విలువ అమరావతిలో అంతగా లేదు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాజాగా కొనుగోలు చేసినట్టుగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ప్రకటనల ద్వారా అర్థమవుతోంది. సో అంటే అమరావతిలో భూమి విలువ పరిస్థితి ఏంటి, అమరావతిని నమ్ముకున్నటువంటి, అమరావతి అభివృద్ధిని నమ్ముకున్నటువంటి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఏడాదికి 2 నుంచి 3 పంటలు పండించుకునే రైతులు ఇప్పుడు ఒక పక్క భూమిని కోల్పోయి, మరో పక్క అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ లేక, మరో పక్క ప్రభుత్వం చేస్తూ వచ్చినటువంటి భూముల విలువ ఎంతవరకు పెరుగుతుందని ఏ లెక్కలైతే వేసి రైతుల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసిందో ఆ విలువ ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో అమరావతిలో లేదు. చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిందే గజం 7,500 రూపాయలకు. సో మరి ఈ పరిస్థితుల్లో అమరావతి రైతులు తమ భూమి విలువ ఒక్కసారిగా తెలుసుకునేటప్పటికీ వాస్తవం ఏంటనేది, గ్రౌండ్ లెవెల్లో అమరావతి పరిస్థితి ఏంటనేది తెలుసుకునేసరికి ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదే ఇప్పుడు అమరావతిలో భూముల విలువ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు తాజాగా కొనుగోలు చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన ద్వారా తెలిసిన సారాంశం ద్వారా ఒక్కసారిగా అమరావతి భూముల వాస్తవ విలువ ఏంటనేది అర్థమవుతుంది.